స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఎట్లా వచ్చితివి? రెండవ రాకడలో ప్రభు క్రైస్తవ సమాజానికి వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చితివి? పెండ్లికి వెళ్ళాలంటే, ఆ విందుకి వెళ్ళాలంటే ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రం లేకుండా ఆ విందులో పాలు పొందుకోవడానికి అవకాశం లేదు, అర్హత లేదు. మనకి అర్హత కావాలంటే మనకేముండాలి తెలుసా? పెండ్లి వస్త్రం ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కూతురికి ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలా? పెండ్లి వస్త్రాలు ఉంటాయా? అమ్మ వినమ్మా, విని కొంచెంసేపు వినాలి. అలసిపోవద్దు, కొంచెం ఫ్రీగా ఉండాలి దేవుని సన్నిధి కొరకు. పెండ్లి కూతురికి, వధువుకి ఏముంటుంది? పెండ్లి వస్త్రం ఉంటుంది. పెండ్లి వస్త్రం లేకపోతే ఆమెను పెండ్లి కూతురు అని అనరు, వధువు అని అనరు. అలాగే పెండ్లి కొరకు మనం ఏం చేస్తూ ఉండాలంటే, సార్వత్రిక లోక కళ్యాణం జరగబోతోంది. ఈ లోక కళ్యాణం జరిగే సమయంలో మనకేముండాలి అని అంటే, పెండ్లి వస్త్రం కలిగి ఆ విందులో పాలు పొందాలి. మనం ఆ పెండ్లిలో పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తుతిని చెబుదాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో మత్తయి సువార్త 22వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూసాం. గత వారంలో కొన్ని వచనాలు మనము చదవగలిగాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఎన్ని వచనాలు చదివాం? 3 వచనాలు 4 వచనాల వరకు మనం చదువుకుంటూ అలా ముందుకు వెళ్ళాం. ఈ రోజున 8వ వచనం చదువుదాం, తర్వాత మరలా పైకి వద్దాం. కానీ అప్పుడతడు 8వ వచనాన్ని చదువుదాం. అప్పుడతడు పెండ్లి సిద్ధముగా ఉన్నది, విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌనమై ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలపడి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చదవబడిన భాగంలో 8 నుంచి 13 వచనాల్లో చదవబడిన లేఖన భాగంలో మనం క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేస్తే, అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక మీరేం చేస్తారంటే, రాజమార్గానికి పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలవండి అని తన దాసులతో చెప్పినప్పుడు, ఆ దాసులు వెళ్ళి రాజమార్గానికి పోయి చెడ్డవారిని మంచివారిని అందరినీ ఆ విందుకు పిలిచారు. విందుకు పిలిస్తే విందుకు వచ్చిన వారితో విందుశాల అంతా నిండిపోయింది. విందుకు వచ్చిన వారితో విందుశాల అంతా నిండిపోయింది. ఆ పై వచనాల్లో మొన్న వారం మనం చదువుకున్న వచనాలు కనుక మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో రాజు ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో పరలోక రాజ్యము ఒక కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిన దాసులు పంపాడు. ఇదిగో రాజు ఏం చేస్తున్నాడు? పెండ్లి విందు సిద్ధం చేస్తున్నాడు. ఇంకా అప్పటికి విందు సిద్ధమైపోలేదు. పెండ్లి విందు సిద్ధం చేస్తున్నాడు. పెండ్లి విందు సిద్ధం చేస్తున్నప్పుడు ఆ పెండ్లి విందునకు పిలవండి, రమ్మని చెప్పమని కొంతమంది దాసుల్ని పంపిస్తే వారు రానలేకపోయారు. వాళ్ళు రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తర్వాత మరలా వేరే దాసుల్ని పంపాడు. ఇప్పుడు విందు సిద్ధం చేయబడి ఉంది,
అని విందు సిద్ధం చేయబడింది, రండని మరలా వేరే దాసులను పంపితే వారు నిర్లక్ష్యం చేశారు. ఒకడు తన వర్తానికి, మరొకడు తన పొలమునకు వెళ్ళిపోయారు. తక్కిన కొందరు ఏం చేశారు, దాసులను పట్టుకుని అవమానపరిచి వారిని కొట్టి చంపేశారు. అమ్మా అర్థమైందా? ముగ్గురు తేలారు ఇప్పటికి. అర్థమైందా? ఏమర్థమైంది? పెండ్లి విందుకు రమ్మంటే ఒకడేమో వర్తకానికి వెళ్ళిపోయాడంటే మరొకడు పొలానికి వెళ్ళిపోయాడు. కొంతమంది ఏం చేశారు, తక్కిన వారు పట్టుకొని అవమానపరిచి కొట్టి చంపేశారు. ఇది మొదటి శతాబ్ద కాలం నుంచి కూడా జరుపుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందే మారు మనసు పొందండి బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటన చేశాడు కదా. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించకముందే 6 నెలలు ముందు పరిచర్య ప్రారంభించి మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది అని మారు మనసు పొందండి అని యోదయ అరణ్యాల్లో ఆయన కేకలు వేస్తూ ప్రకటన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అనేకులు ఆయన దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చారు. సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి అసలు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే మీరు మొదట మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మారు మనసుకు తగిన క్రియలు మీరు కలిగి ఉండాలి అని యోహాను చాలా గంభీరముతో తన యొక్క కాలంలో ఆయన సువార్త చేశాడు. ఎంతమంది బాప్తిసం పొందారు? అప్పుడు చాలామంది బాప్తిసం పొందారు. తర్వాత రాజునే డైరెక్ట్గా వెళ్ళి గద్దించిన వాడు ఏమని? రాజునే డైరెక్ట్గా గద్దించాడు. రాజా, నువ్వు చేస్తుంది, ఏ రోజు రాజుతో చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పు. నీ తమ్ముడు యొక్క భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని పైకి ఒక న్యాయస్థానంలో, రాజు స్థానంలో ఉండి భయంకరమైన పాప జీవితాన్ని అనుభవిస్తున్నావు. మొదట నువ్వు ఆ పాప జీవితాన్ని వినాలి, ఆ పాప జీవితాన్ని విడవాలి, ఆ రోత జీవితాన్ని విడవాలి, ఆ కంపెనీ విడవాలి అని రాజునే డైరెక్ట్గా గద్దిస్తే అది అమ్మగారికి నచ్చలేదు. పాపం విడిచిపెట్టవలసింది పోయి ఎలాగ ఈయన్ని చంపాలని ప్లాన్లు వేసి అన్నంత పని చేసింది. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క తలను చిరఛేదనం చేయించేసింది కదా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎంతమందికి ఆహారం పెట్టాడు, ఎంతమంది కుంటివారు, గుడ్డివారు, మోగవారు, పక్షవాతం కలిగిన వారు, మూర్ఛరోగం కలిగిన వారు, భయంకరమైన వారిని అందరినో మార్చలేదా? మారిస్తే తర్వాత ప్రజలు ఏమన్నారు? ఈ రాజు మాకొద్దు, ఈయన్ని సిలువేయండి, మాకు బరబ్బా కావాలని కోరుకున్నారు. బరబ్బాను కోరుకున్నారు. ఇన్ని అద్భుతాలు చేసి ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసి ప్రజలకు ఎన్నో అవసరతలు తీర్చి ఎంతగానో సహాయపడుతున్న యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేని హృదయం వారికి రాలేదండి. అంగీకరించలేకపోయారు. అంగీకరించే హృదయం వారికి లేదు. యేసుక్రీస్తు ప్రభువు నిర్దాక్ష్యంగా త్రోసివేశారు. ఈయన్ని సిలువేయండి, 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 సిలువేయండి అన్నారు. పిలాతు అన్నాడు, ఆ నీతిమంతుని రక్తం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగాక అని అనుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అనుకున్నారు. శాపం వచ్చిన వారి నోటితో వాళ్ళే పలుకున్నారు. కొంతమంది శాపవచనాలు వారి నోటితో వాళ్ళే పలుకుతారని అదేంటో కానీ, నేను చస్తేనే కానీ నీకు అది రాదు ఇది రాదు అంటారు. నువ్వు చస్తే ఇంకో పెళ్లి చేసుకుని అందంగా ఉంటాడు. అవునా? నేను చస్తేనే కానీ మీకు తిరం రాదు, నేను ఉన్నంతకాలం ఎలాగ ఉంటారని. మీరు చస్తే చాలా హాయిగా ఉంటారు, మీకు తెలియదు ఆ విషయం. ఏమండి? ఇలాంటి శాపవచనాలు పలుకోకూడదు. నేను వెళ్తున్నాను కానీ మరలా తిరిగి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు కదా. గొలియాదు దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనుకున్నాడు ఏమని? రే, నువ్వు వశులు పట్టుకుని వస్తున్నావు, కర్ర తీసుకుని వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అన్నాడు.
దావీదు అన్నాడు ఆ మాట, రే నువ్వు కుక్క అన్నాడా, నేనేమన్నా కుక్కనా అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఈరోజు నువ్వు నా చేతుల్లో కుక్క సావే చేస్తావు చూడు అన్నాడు. అన్నట్టుగానే ఏసావు చచ్చాడు, మహాబలవంతుడు. ఎవడరా నా మీదకి వచ్చేది, ఎవడు నన్ను ఓడించేది, ఎవడు నన్ను కొట్టేది, ఎవరు నాకు ఎదురెక్కడ అనుకున్నాడు. అలాంటి మహా బలవంతుడైన ఆ గొలియాదు ఏమైపోయాడు, దావీదు చేతిలో కుక్క సావ చచ్చిపోయాడండి. ఒకే ఒక్క దెబ్బకి నేల కొరిగిపోయాడు. మరలా మాట్లాడా? మాట్లాడలేదు. మన నోట్లో ఏ విధమైన శాపవచనాలు పలకూడదు. అవి మనకే పలుకోకూడదు, ఇతరులకి పలకూడదు. ఇతరులకు పలికినా రివర్స్లో మనకే వస్తాయి తెలుసా. దీవుల్ని పలికవనుకోండి, రివర్స్లో మనకి కూడా ఏమొస్తాయి, దేవుడు నిన్ను దీవించుగాక అంటే మనం దీవించబడతాం. నువ్వు నాశనం అయిపోవును గాక అని ఇతరులు అంటే మనం నాశనం అయిపోతాం. ఆ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనుకున్నారు. అక్షరాల వారి జీవితంలో అదే జరిగింది తెలుసా. యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించారు. మొదట తన దాసులను పంపాడు, వాళ్ళు తృణీకరించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారే మానవావతారంలో దాసుల స్వరూపం దాల్చుకుని వస్తే ఆయన్ని కూడా లేఖనాలు ఆయన గురించి ఎన్నో బోధిస్తే ఘోషిస్తే లేఖనాలు చదివారు, కానీ లేఖనాల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించలేని అంధత్వంలో ఉండిపోయారు. వేరే దాసులు ఎంతమందిని పంపినా ఇక వీళ్ళు రానలేకపోయారటండి. అనేకమైన కారణాలు చెప్పారు. మిగతా వారు పట్టుకొని కొట్టి చంపించేశారు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత 12 మంది శిష్యులు ఆయన యొక్క సేవ, ఈ 12 మంది యొక్క సేవ జీవితంలో నుండి రక్షించబడిన వారు ఆ తర్వాత అద్భుతమైన పరిచర్య చేశారు. అద్భుతమైన పరిచర్య. ఒక్క మాట మనం చదవాలి ఖచ్చితంగానే. అపోస్తుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయము తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 40-41 వచనాలు చదవండి. 40-41 వచనాలు చదవండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి మహాసభ ఎదుటి నుండి ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిదినము చాలు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. ఆ నామము కొరకు నిందలు దెబ్బలు తినడానికి మేము పాత్రులమని ఎంచుకున్నారు. ఏ నామం కొరకు? యేసుక్రీస్తు ప్రభు కొరకు. యేసు కొరకు దెబ్బలు తినడానికి, ప్రభు గురించి చెప్పడానికి, అవమానం పొందడానికి వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవరోధాలు, ఎంతో భయంకరమైన పరిస్థితి వారి మీదకి ఎదురొచ్చినా ఏం చేశారు? ఆ నామం గురించి దెబ్బలు తినడానికి మేము పాత్రులము. చూసారా ఈ మాట అనుకోండి. ఆ నామం గురించి దెబ్బలు తినడానికి మనము పాత్రులం. ఎంత అవమానం జరిగినా దాన్ని లక్ష్య పెట్టకూడదు. కొన్ని మార్లు మనవారే మన మీద అటాక్ చేస్తారు. మన ఆత్మీయతను చల్లార్చడానికి, మన భక్తి నుండి వైదొలిగిపోవడానికి, మనం ప్రభువులో ఎదగకుండా ఉండడం కొరకు, దేవుని రాజ్య సువార్తలో వ్యాప్తిలో మనము పాలుభాగస్తులు కాకుండా ఉండడం కొరకు అనేక రకమైన ప్లాన్లు జరుగుతాయి. ఇది నేను దీనికి ఒకవేళ నిందే జరిగిందా, అవమానం వచ్చిందా, ఒకవేళ అవసరమైతే కొట్టవచ్చు, లేకపోతే వెలివేయవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఆ నామం గురించి నేను నిందలు తినడము, దెబ్బలు తినడము, అవమానం పొందడము, దానికి నేను పాత్రుని అని మనము వాళ్ళు ఏం చేశారు? మహానందముతో ఆ సభయత నుండి వెళ్ళిపోయి యేసే నిజమైన దేవుడిని మరొక చోట చెప్తున్నారు. స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. కనుక మనం దేవుని కొరకు నిలబడే సమయం ఇది. దేవుని రాజ్యం కొరకు నిలబడే సమయం ఇది. అనేకుల్ని ప్రభు రాజ్యం కొరకు సంపాదించే సమయం ఇది. దేవుని చిత్తానుసారమైన వ్యక్తిత్వాలు కలిగి మనము ముందుకు నడిపించబడాలి. ఎంతమందిని పంపిస్తే వీళ్ళు ఏమైనా లక్ష్య పెట్టారా? మొదట రక్షణ ఎవరికో తెలుసా? యూదులకి. అనండి అందరూ చెప్పండి.
మొదట యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎవరి కొరకు? యూదులకి. ఇశ్రాయేలు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రభువారు వచ్చారు. ప్రభువారు వస్తే వారు తృణీకరించారు. తృణీకరిస్తే ఆయన్ని సిలువేయించారు, చంపారు. తర్వాత ఇక ఎంత వివక్షత యేసుక్రీస్తు ప్రభు మీద! ఆయన లేవలేదు, ఆయన శిష్యులే వచ్చి ఎత్తుకుపోయారని ఒక నానుడు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు వారు లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి రాత్రివేళ మేము పండుకొని చుండగా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని ఆ సైనికులకి ద్రవ్యమిచ్చి ఆ విధమైన సాక్ష్యాన్ని చెప్పించారు. చాలా ద్రవ్యం ఇచ్చారంటండి, చాలా ద్రవ్యం ఇచ్చి ఆ సాక్ష్యాన్ని చెప్పించారు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు అనే ఒక సాక్ష్యాన్ని చంపాలని వారు ఆనాటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ పలుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మనము 6వ వచనం చదవమ్మా. 6వ వచనం. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించును. రాజుకి ఏమొచ్చింది ఇప్పుడు? ఏమండి, ఆయన దేనికి పిలిచాడు? ఏదైనా పనికి పిలిచాడా? విందుకు పిలిచాడా? విందుకే పిలిచాడు. దాసుల్ని పంపాడు, మొదటిసారి పంపాడు, రెండవసారి పంపాడు. ఎంతమందిని పంపినా వీళ్ళు రావడానికి ఇష్టపడలేదు. అనేకులు వీళ్ళు వ్యాపారాలకి, వీళ్ళు పొలాలకి, వీళ్ళ కార్యకలాపాలకి వెళ్ళిపోయారు తప్ప కానీ ఆ విందులో పాలు పొందుదాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనే ఆలోచన లేదు వాళ్ళకి. అప్పుడు రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వస్తే రాజు తన దండ్లను పంపించి ఆ వారి పట్టణాన్ని ఏం చేశాడంటే తగలబెట్టించాడు. అక్షరాల ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తు శకము 70 సంవత్సరంలో ఇజ్రాయేలు దేశం అనేది నాశనం చేయబడింది. మందిరము కొల్లగొట్టబడింది, వారి దేశము కాల్చబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలు చెదిరిపోయారు. ఆనాటి నుండి యూదులు లేరు. ఇంకా మందిరము పునాదులతో పెకలించబడింది. ఈ 10 లక్షల మంది టైటస్ అనే చక్రవర్తి యూదులనే వారిని ఊసకోత కోసాడంటండి. యెరూషలేములో రక్తం ఏమైంది తెలుసా? ఏరులై పారింది. ఆ మాట వారు అక్షరాల వారి జీవితంలో నెరవేరింది. ఆ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ పలుకున్నారు కదా అమ్మా సహోదరి. మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ పలుకున్నారు కదా. అదే శాపం వచ్చిన వారి జీవితానికి శాపం అయిపోయింది. 10 లక్షల మందిని ఊసకోత కోసాడంటండి రోమా చక్రవర్తి. భయంకరమైన వధ ఇజ్రాయేల్ దేశంలో జరిగింది. ఆ వధ తట్టుకోలేక, ఆ శ్రమ, హింస, బాధ తట్టుకోలేక ఏం చేశారు తెలుసా? ప్రపంచ దేశమంతా చెదిరిపోయారు. ఎప్పుడు చెప్పాను కదా, 70వ సంవత్సరం. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? 70వ సంవత్సరం అంటే 20వ శతాబ్దం. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మొదటి శతాబ్దంలో, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో జరిగిన స్టోరీ ఇది. ప్రపంచ దేశం అంతా ఏమయ్యారు? వాళ్ళు చెదిరిపోయారు. దేశం లేదు. ఎన్ని సంవత్సరాలు దేశం లేదు చెప్పమంటారా వాళ్ళకి? ఎన్ని సంవత్సరాలు దేశం లేదు వాళ్ళకి? ఎన్ని సంవత్సరాలు రాజ్యం లేదు వాళ్ళకి? స్వతంత్రులుగా వారు లేరు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 1900 సంవత్సరాల వరకు దేశం లేదు. ఇప్పుడు 1900 సంవత్సరాలు వారు దేశంలో వారు లేరు. మొదటి శతాబ్దంలో చెదిరిపోయిన వారు. మనకెప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది? 1947లో ఆగస్టులో మనకొస్తే 1948లో మేలో వారికి వచ్చింది స్వాతంత్రం. అంటే 19వ శతాబ్దం దాటిపోయి 20వ శతాబ్దంలో, అంటే 1900 సంవత్సరాలు వారు దేశంలో వారు లేరు. మరలా 19వ శతాబ్దం అయిన తర్వాత 20వ శతాబ్దంలో వారు మరలా వారి దేశానికి వారు వెళ్ళారు. స్తోత్రం కలిగాక. ఇజ్రాయేలు దేశముగా మరలా గుర్తించబడింది. మరలా
వారు ఒక రాజ్యంగా అయ్యారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, చుట్టుపక్కల దేశాలకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయమ్మా. సహోదరి లేపావండి, మాగాండమైన గునుగులోకి వెళ్ళిపోకమ్మా. దేవుని స్తోత్రం కలిగాక. అందరూ స్తోత్రం చెప్పండి. దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయా? దేశం అందు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అందా? మరి మొదటి శతాబ్దంలో ప్రపంచ పట్టంలో ఉండి ఇజ్రాయెల్ దేశం తీసివేయబడిన దేశం మరలా దేశంగా వారు కట్టుకున్నారు. దేవుడు వారికి ఆ అవకాశం ఇచ్చాడు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అన్నాడు. ఏంటి ఆ ఉపమానం? అంజూరపు చెట్టు అది లేతదై చిగుర్చినప్పుడు, అంటే ఎండిపోయింది, పొరం ఎండిపోయింది, మరలా ఇది చెట్టు ఏమవుతుంది? ఇప్పుడు చిగురిస్తుంది. అప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి అన్నాడు ప్రభువారు స్వయానుగా తన నోటితో చెప్పిన మాట. మరలా దేశం కట్టబడింది కానీ వినాలి. దేశం కట్టబడింది కానీ వారికి ఈనాటి వరకు మందిరం లేదు. టైటస్ చక్రవర్తి నాశనం చేసిన మందిరం ఉంది కదా, మందిరం తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో సొలొమోను కట్టిన మందిరాన్ని ఏమో ఈయనెవరు? నెబుకద్నెజరు కూల్చేశాడు. సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు కూల్చేశాడు. 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబేలు నాయకత్వంలో ఎజ్రా నెహెమియా యొక్క సహకారంతో మరలా వీళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. అగ్గీ జకరియా ప్రవక్తలుగా ఉన్న కాలాల్లో వీళ్ళు మరలా మందిరం కట్టుకున్నారు. ఆ మందిరం టైటస్ చక్రవర్తి కాలంలో అది మరలా నాశనం చేయబడింది. ఇప్పుడు వారికి మందిరం ఉందా అంటే ఏమనాలి? మందిరం లేదు. మరొక మాట, రాతి మీద రాతి నిలబడకుండా పడగొట్టబడే రోజు రాబోతుంది. ఈ మందిరం గొప్పతనం చూసి మీరు మురిసిపోతున్నారు కదా. ఈ రాతి మీద రాతి ఒకటి కూడా నిలబడదు అని ప్రభువారు చెప్పారు. అక్షరాల మందిరం అలాగే కూల్చివేయబడింది, పడగొట్టబడింది. మరలా మందిరం కట్టబడుద్ది. అప్పుడు దేవుని రాకడ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. యెరూషలేములో మరలా మందిరం కట్టబడాలి. మరలా అక్కడ అనుదినము పాత నిబంధనలో యథావిధిగా ఎలాగైతే అనుదిన నైవేద్య బలులు జరుగుతూ ఉండేవో అదే రీతిలో మరలా జరగాలి. అక్కడ జరగాలంటే మందిరము కట్టబడాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ రావాలి. ఇది వాక్యం యొక్క నెరవేర్పు. అదే మందిరములో అంత్యక్రీస్తు వచ్చి అక్కడ హేయమైన వస్తువు ఉంచుతాడు అని దానియేలు గ్రంథంలో వచ్చిన ప్రవచనం ఉంది కదా. ఇదే మరలా కట్టబడుతున్న మందిరంలో ఏ వస్తువు ఉంచుతాడంట? హేయమైన వస్తువు. అందరూ చెప్పండి, ఏ వస్తువు? హేయమైంది ఏంటనుకున్నారు? హేయమైంది దేవునికి హేయమైంది చెప్పండి ఏంటి? అందరూ చెప్పాలి. హేయమైన వస్తువు. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడ్డాడు. దేవుని స్థానము దేవునికి ఇవ్వాలి. నేనే దేవుడిని వస్తాడు, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాడు. అప్పుడు ఇతను అబద్ధ వ్యక్తిని ఇజ్రాయిల్ అందరూ గుర్తిస్తారు. ఏమండి, ఇది రెండవ రాకడలో జరగబోతున్న విషయాలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు ఏం చేశాడు? రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ రాజు ఎవరు అనుకున్నారు? మన తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వివాహం ఎవరిది అనుకున్నారు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుది. ఆ వివాహానికి నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. మొదట యూదులకు అవకాశం వచ్చింది. వారు తృణీకరించారు, నెట్టివేశారు, అవమానపరిచారు, హేళన చేశారు. ఇప్పుడు రాజుకు కోపం వచ్చి ఆ పట్టణంతా తగలబెట్టించాడు. అయితే అవకాశం అన్యజనులుగా ఉన్న మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రాజమార్గంలోకి వెళ్ళిపోండి. ఎవరెవరు కనపడతారో కనపడిన వారందరినీ ఈ వివాహానికి విందునకు పిలవండి అని ఆ దాసులకు చెప్తే దాసులు వెళ్ళిపోయారండి. 9వ వచనంలో దాసులు వెళ్ళిపోయారు. దాసులు వెళ్ళి ఏం చేస్తున్నారు? కనుక రాజమార్గంకు పోయి కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గానికి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తన కనబడిన వారందరినీ పోగు చేసిరు. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి యొక్క విందుశాల నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరిని పిలిచాడంట? వెళ్ళిపోయి రాజమార్గంలోకి వెళ్ళిపోయి చెడ్డవారిని మంచి అందరూ ఉంటారు ఇందులో. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాను. కొంతమంది అనుకుంటారు, నేను ఎంత పాపం చేశాను, ఈ పాపనైనా నన్ను క్షమిస్తాడంటారా దేవుడు అనుకుంటారు. కానీ ప్రభు అందరిని క్షమిస్తాడు. ఎంత ఘోర పాపులైనా, ఎంత క్రూరులైనా, నరహంతకులైనా, మోసగాళ్ళైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, లోభులైనా, ఎలాంటి క్రూరత్వం కలిగిన వారినైనా ఏమండి దేవుడు క్షమిస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. ఆ పిలుపునకు లోబడి రాగలిగిన మనసు ఉండాలి. ఆ పిలుపుకు రావాలి, ఆ పిలుపుకు లోబడాలి. మొదట వారు లోబడలేదు, రెండో మారు మరలా వారు లోబడలేదు. ఇక రాజుకు కోపం వచ్చింది, తండ్రికి కోపం వచ్చింది, ఆ విందు యజమానికి కోపం వచ్చింది. వెళ్ళండి రాజమార్గంలోకి పోండి, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళు. వాళ్ళు తృణీకరించారు కనుక రక్షణ మనకు అవకాశం వచ్చింది. ఆమెన్, ఆమెన్. ఆయన ఆరాధించుకునే అవకాశం నీకు వచ్చింది. లేకపోతే నువ్వెక్కడ, ఆయన ఎక్కడ, మనమెక్కడ, ఆయన ఎక్కడ? వాగ్దానం చేయబడిన వారికి దేవుడు, మనకు దేవుడు కాదు. వాళ్ళు తృణీకరించారు కనుక మనకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు వినియోగించుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. చాలామంది అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. విందుకు రమ్మని పిలిస్తే విందుకు రాగలిగిన మనసు మనకు ఉండాలి. ఇది ఏ విందు? ఇది పరలోకపు విందు. కొవ్వుని యొక్క పశువులు వధించబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెప్పాలి, కొవ్విన పశువు వధించబడింది. మన కొరకు ఆయన విందుగా మారిపోయాడు. ఆయన మన కొరకు బలైపోయాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. ఆమెన్. మన కొరకు ఆయన విందుగా మారిపోయాడు, మన కొరకు బలైపోయాడు, మన కొరకు ఆయన యజ్ఞమైపోయాడు, మన కొరకు ఆహారముగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం ఆ విందునకు సమకూర్చబడాలి. ఆ విందులో మనం పాలిభాగస్సులు కావాలి. ఆ విందులో పాలిభాగస్సులు కావాలంటే ఏముండాలో తెలుసా? రక్షణ వస్త్రం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఆ విందునకు వెళ్ళాలంటే ఏముండాలి? రక్షణ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అనే నీతిని మనం ధరించుకోవాలి. ఆ నీతి కలిగిన వస్త్రాన్ని మనం ధరించుకుంటేనే ఆ విందునకు మనం హక్కుదారులుగా చేయబడతాం. చాలామంది సంఘంలోకి వస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే నీతిని పొందుకోవడానికి ఇష్టపడరు. వారి యొక్క స్వలాభాల మీద ఆశపడి జీవించేవారు చాలామంది ఉంటారు. వారి ఇష్టాల మీద ఆధారపడి, వారి నమ్మకాల మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు రాజు ఏం చేశాడు? రాజమార్గానికి పొండన్నాడు. పొండని కనబడిన వారందరినీ పిలవండి అన్నాడు. పిలిస్తే అనేకుల్ని రమ్మని చెప్పమన్నాడు. అనేకులు వచ్చారు. పెండ్లి విందుతో ఆ విందుశాలంతా నిండిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఫంక్షన్కి అందరూ వచ్చారంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఎవరో రాకుండా మనమే బిక్కుమంట అక్కడక్కడ తిరిగామనుకోండి, బాధగా ఉంటుంది, ఉండదా? అయ్యో అనవసరంగా వాళ్ళని పిలిచాను, వారి బదులు వేరొకరిని పిలిస్తే వాళ్ళని వచ్చినేమో. కొన్ని మార్లు ఇస్టిమేషన్ వేసుకుని అందరూ రాకుండా ఉంటే అయ్యో వీళ్ళకి దగ్గర వాళ్ళకి చెప్పిన వీళ్ళందరూ వచ్చును, అనవసరంగా ఎక్కడి నుంచో వాళ్ళని పిలిచాను రాలేదని మిగిలిపోయిన తర్వాత బాధపడతాం మనం కదా. బాధపడ్డ వైపు నేను చాలాసార్లు బాధపడ్డాను. అలాగా అందరూ వచ్చేసారు. ఆ విందుశాలతో విందుకు వచ్చిన వారితో విందుశాల అంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం విందాం. విందుశాల అంతా ఏమైపోయింది? నిండిపోయింది. రాజు లోపలికి వచ్చాడంట. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రాజు ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వచ్చిన వారందరినీ చూడలేదు, పలకరించి ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. బాగున్నావా పిన్ని, బాగున్నావా అక్క, బాగున్నావా వదిన అని ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. అందరిని పరీక్షిస్తున్నాడు ఈ రాజు. ఏమని పరీక్షణ? ఎవరెవరికి పెండ్లి వస్త్రం లేదో, పెండ్లి వస్త్రాలు ఎవరెవరికి ఉన్నాయో అవన్నీ గమనిస్తామన్నాడు.
అందరిని పరీక్షిస్తున్నాడు. అందరిని చూస్తాడాయన? చూస్తాడమ్మా? ఈ వారం రాలేని వారు చూస్తాడా? ఏమండి, చూస్తాడు చూడ్డా? దేవునికి అవిధేయులుగా మారిపోతుంటే చూస్తాడు చూడ్డా? ఆయన చూస్తాడని చెప్పనాకే ఇబ్బంది పడిపోతున్నావు. చూస్తాడు, అందరిని చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన దేవుడు చాలా మంచివాడు. అంత పెద్ద పట్టించుకోలేటంతో కాబట్టి ఎంత పట్టించుకునే సమయం వస్తే ఖచ్చితంగా పట్టించుకున్నా. ఎప్పుడు పట్టించుకున్నాడు తెలుసా? ఆయన కోపం వచ్చినప్పుడు. అతమాటు పట్టించుకోడు. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు మరి? వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని నలిపి నల్లెడిగాడు పచ్చడైపోయేలా చేశాడు వారిని. 19 సంవత్సరాలు వారికి దిక్కు దివానా లేదు. దేవుడు లేడు వాళ్ళకి, ప్రవక్త లేడు వాళ్ళకి, గ్రంథం లేదు వాళ్ళకి, ఆరాధన స్థలం లేదు వాళ్ళకి. 1900 సంవత్సరాలు వారి పిల్లలు ఎవరో ఇంకా చరిత్ర అంతా మరిచిపోయారు. ఎక్కడో గుంటూరులో కూడా యూదులు ఉన్నారంట. మన మధ్య టీవీలో, కరోనా కాలంలో టీవీలో చూడలేదా? గుంటూరులో కూడా ఉన్నారంట. ఇలా కొన్ని దేశాలు, మన దేశంలో కూడా చాలా చోట్ల యూదులు ఇంకా ఉన్నారు. చెదిరిపోయిన వారు ఈనాటి వరకు లక్షల కొలది ఇంకా యూదులు వెళుతూనే ఉన్నారు. దేవుని మాట వినకపోతే నష్టపోతాం. ప్రియా సహోదరి సహోదరుడా, మనందరం దేవుని మాట వినాలి. రాజు లోపలికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? భోజనం చేయడానికి కాదు, పరీక్షించడానికి వచ్చాడు. పరీక్షించడానికి వస్తే అందులో ఉన్న ఒక వ్యక్తికి వస్త్రం లేదంటండి. ఏ వస్త్రం అది? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం లేని ఒకరిని చూచి ఏమని పిలిచాడు చెప్పండి? స్నేహితుడా. అమ్మ, ఎంత మంచి పదం అండి అది. రే దుర్మార్గుడా అన్నాడా? ఏ దుష్టుడా, పాపిష్టుడా, నికృష్టుడా అన్నాడా? ఎలాంటి పదాలు ఏమన్నా మాట్లాడా? ఏమన్నాడు చెప్పండి? స్నేహితుడా. ఎంత మంచి పదం అండి అది. ఆయన మాట వినలోని కూడా, ఆయన మాటకు లోబడినవాడిని కూడా స్నేహితుడా అని పిలిచాడంటే ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా అని పిలిస్తే ఒక మారే అలాగ ఆయన వైపు చూశాడు. ఏమిరా బాబు, పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు అని అడిగితే వాడి దగ్గర అసలు సమాధానం నో ఆన్సర్. ఇంకా పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు? ఏంటి అసలు నీ కథ ఏంటి? అందరికి ఉంది కదరా, నీకెందుకు మరి ఆ వస్త్రం లేదు? ఈ పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు ఎలాగొచ్చావు అని అంటే వాడు ఏం సమాధానం చెప్పాడు? నాకు తెలియదయ్యా, పెండ్లి వస్త్రం వేసుకుని రావడం అన్నాడా? అంటే పెండ్లి వస్త్రం వేసుకుని రావాలని వాడికి తెలుసా తెలియదా? తెలుసు. తెలియకపోతే ఏమందుడు? అయ్యా, పెండ్లి వస్త్రం వేసుకుని రావాలని నాకు ఎవరో చెప్పలేదయ్యా, అందుకే నేను నా దగ్గర ఉన్న వస్త్రాలు వేసుకుని వచ్చాను తప్ప కానీ ఆ పెండ్లి వస్త్రం వేసుకునే రావాలనే విషయం నాకు తెలియలేదు అని చెప్పడానికి వాడి దగ్గర ఆప్షన్ లేదు. ఎందుకంటే చెప్పిన వారు పక్కనే ఉన్నారు. వాడికి ఆ విషయం చెప్పిన వారు ఎక్కడ ఉన్నారు? అదే విందులో పక్కనే ఉన్నారు. ఇక చెప్పడానికి లేదు అనడానికి నో ఛాన్స్. యేసుక్రీస్తు ప్రభు గురించి నాకు తెలియదండి అని చెప్పడానికి అవకాశం లేదండి. ఏమండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు అంతం వస్తుంది అందరికీ సువార్త. ఇప్పుడు 98% అందరికీ సువార్త అందిందంటండి. ఆమేన్. ఇంకా 2% మాత్రమే ఉంది. 98% ఈ బైబిల్ అంటే అందరికీ తెలుసు, సువార్త అంటే అందరికీ తెలుసు, యేసు అంటే ఎవరు తెలుసు? ఇంకెంత ఉంది? 2% మాత్రమే. ఇక అతి కొద్ది కాలంలో ఒక దాసుడు చెప్పాడు. మరికొన్ని విషయాలు మనం ఎదురుకెళ్ళి ముందుకెళ్ళే రోజుల్లో మనం వింటాం. ఏమంటే ఈ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉంది. అదే అంత్య దినాలకి మనం ఎలాగున్నాం అంటే దగ్గరగా ఉన్నాం. ఏమంటే ఇంకొక విషయం చెప్పమంటారా? మొదటి శతాబ్ద కాలంలోనే ఆది అపోస్తులు, ఆది సంఘమే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి వాళ్ళు సిద్ధపడ్డారంట, ప్రిపేర్ అయిపోయారు. అప్పుడు అంటే ఇప్పుడు సుమారు 2000 సంవత్సరాలు అయిపోతుంది కదా. ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకో తెలుసా? మన కోసం ఇంకా మారవలసింది. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక మన భావజాలన్నీ మార్చబడాలి. మన ప్రభులో
ఏకం కావాలి, దేవుని రాజ్యానికి మనము హక్కుదారులు కావాలని ఇంకా ఆయన మనకి ఏం చేస్తున్నాడు తెలుసా? అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తుతులు చెప్పుదాం. రాజు లోపలికి వచ్చాడు, అందరిని పరీక్షించాడు. అందులో ఉన్న ఒకనికి పెండ్లి వస్త్రం లేదు. పెండ్లి వస్త్రం లేని వాడిని ఖచ్చితంగా అడిగాడు ఆయన. పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చావు స్నేహితుడా అంటే వాడేమన్నాడు? మౌనం అయిపోయాడు. నేను చేయలేదండి, అది నాకు తెలియదని, నాకు ఉండదంటే అసలు ఆయన దగ్గరికి ఆయన ఎదురుపడే సమయానికి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడిపోతాయి. మనం ఏమేమి తప్పుదములు చేసామో, ఏమేమి పొరపాట్లు చేసామో, ఎంతమందిని ఎన్ని అన్నామో, ఎన్ని ఆడిపోసామో, ఎంత వ్యతిరేకంగా జీవించామో, దేవునికి తెలియకుండా, లోకానికి తెలియకుండా, దేవునికి తెలియకుండా కాదు, లోకానికి తెలియకుండా, సమాజానికి తెలియకుండా, కుటుంబానికి కప్పి ఎన్నెన్ని దేవునికి వ్యతిరేకంగా చేసామో అవన్నీ ఆయన ముఖకాంతిలో అన్నీ కనబడిపోతాయి. ఇది నాకు తెలియదు అనడానికి ఉండదు. ఆ రోజున మౌనం అయిపోతే సమాధానం ఉండదు నీ దగ్గర. మనం సమాధానం ఎదుర్కోవడం కాదు, జీవితాన్ని మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకుని మనము ఆ పరలోకపు యొక్క మహిమ కొరకు మనం ప్రతిరోజు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఆ విందు కొరకైన పెండ్లి వస్త్రం ఏమండి వేసుకుని రావాలి కదా. కానీ ఈడు ఏం చేశాడు తెలుసా? వేసుకుని రాకుండా ఏం చేశాడు? వేసుకుని రాలేదంటే దాన్ని ఏమందాం? చెప్తాం, మన భాషలో మాట్లాడుకుందాం. ఏమందాం దాన్ని? రే బాబు, పెండ్లి వస్త్రం వేసుకుని రావాలి ఖచ్చితంగా, లేకపోతే రాజు కోపపడతాడు. ఆ వస్త్రం లేకపోతే విందులో పాలు పొందుకునే అవకాశం ఉండదు. అందరిలోనే అవమానం పొందుతాం సుమా, అందరిలోనే అవమానపరచబడతాం. చూసారా అంతంత ఎలా ఖాళీ అయిపోయిందో. అందరిలోనే ఏం పొందుతాం? అవమానం పొందుతాం. అవమానం పొందిన తర్వాత ఏడిస్తే ఫలితం ఏముంది? అప్పుడు ఏడిస్తే అయ్యో వేసుకుని వచ్చే వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? వేసుకుని వచ్చే వెళ్ళే అవకాశాలు లేవు. ముందే చెప్పారు ఇవన్నీ. అవమానం పొందుతావు సుమా, పెండ్లి వస్త్రము ఖచ్చితంగా ఉండాలి. నీ వస్త్రం పనిచేయదు, అక్కడ ఆయన ఇస్తాడు. ఆ రాజు ఏర్పాటు చేసిన ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని రావాలి. నువ్వు చెప్పబడింది, ముందుగానే చెప్పబడింది. కానీ వస్త్రం వేసుకుని రాలేదు అంటే వాడిని ఏమందామంటే చాలా నిర్లక్ష్యం. ఇతనికి హలో, చాలా నిర్లక్ష్యం. మాట అంటే చెప్పిన మాటను లక్ష్య పెట్టే గుణగణాలు ఈయనలో ఏమీ కనిపించట్లేదు. చెప్పినప్పుడు వినాలి కదా, వార్త అందింది కదా, తెలియకపోతే మనం ఏదో అనుకుందాం. తెలిసింది కదా, తెలిసిన తర్వాత ఎంత నామకార్థమైన జీవితం అది, ఎంత వేషధారణైన జీవితం అది, ఎంత నిర్లక్ష్యము. దాన్ని గర్వమందామా, నిర్లక్ష్యం అందామా, లేకపోతే ఏమనాలి? దాన్ని ఏమని పేరు పెట్టాలి ఈ వ్యక్తికి? మనం దేవుని మాటను కూడా ధిక్కరించేవాడు. పరలోకపు మహిమ దగ్గరికి వెళ్ళడానికి వస్త్రం లేకుండా వెళ్తే ఎట్లాగని ఏమాత్రం గ్రహింపు లేని వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. లోపలికి అందరూ వస్త్రాలు వేసుకుని వస్తే ఈ వ్యక్తి మాత్రం నేను సెపరేట్ అన్నట్టు. కొంతమంది అదేటో కానీ చాలా సెపరేట్గా ఉంటారండి. సంఘానికి, దేవునికి, వారి భావాలకి, దేవునికి చాలా దూరంగా ఉంటాయి. మనస్తత్వాలు దూరంగా ఉంటాయి. జాగ్రత్త సుమా, రేపు అవమానం పరచబడతా. అంతమందిలో ఒక్కడిని ఏలెట్టి చూపించి వీడిని కాలు చేతులు కట్టి చీకటి కలిగిన ఆ కొట్టులో బిలములో వీడిని పాడవేయండి. అక్కడ ఏడ్పు పండ్లు కొరికిట ఉంటుంది. అక్కడ ఎంత భయంకరం అండి అది. ఆ నిర్లక్ష్యం ద్వారా ఎంత ఆశీర్వాదం పోయింది. ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఎందుకు ఆ మాట వినని తనం? ఎందుకు లోబడిన తత్వం? ఎన్ని మార్లు దేవుని వాక్యం చెప్తున్నా, ఎంతమందిని దేవుడు తన స్వార్థకులు తీసుకుని వచ్చి ఆయన చెప్పిస్తున్నా, ఎంత వాక్యం మనం వింటున్నా, విన్న మాటలు విన్నట్టుగానే పక్కన పెడుతున్నాం, పెడచెవిని పెడుతున్నాం. ఇక మీదటైనా ఈ కంచె దినాల్లో, కడవరి దినాల్లో మార్పు చెందాలి, దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలి, ఆ మహిమను పొందుకోవాలి, నా కొరకు నా తండ్రి సిద్ధపరిచేసిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆలోచన లేకుండా జీవిస్తే ఎంత అవివేకం అండి అది.
కనుక ప్రభు అడుగుతున్నాడు, ఈ యొక్క మధ్యాహ్న వేళ ప్రియ సహోదరి సహోదరుడా, మనం పెండ్లి వస్త్రం వేసుకుని రావాలి. దీన్ని మరొక మాట ఏమనాలంటే, వీడు ఎలాంటి వాడు తెలుసా? స్వనీతి మీద ఆధారపడేవాడు. ఎవరండి? తన వస్త్రాలు ఉన్నాయి, ఆడేమనుకుంటున్నాడు తెలుసా? నా వస్త్రాలు నాకు ఏ ఉన్నాయి కదా, ఇక ఆ వస్త్రాలు నాకెందుకు, నా వస్త్రాలు ఈ వస్త్రాలు వెళ్తే రాదా? కొంతమందిని అందరూ, ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అందరూ వైట్ డ్రెస్ వేసుకుని రావాలా, రెడ్ చొక్కా వేసుకొస్తే, రెడ్ షర్ట్ వేసుకొస్తే రానివరా? అలా ఉండొద్దన్నాడా దేవుడు అని అడిగాడు నన్ను. సంఘానికి ఒక క్రమం ఉంటుంది, ఒక సిద్ధపాటు ఉంటుంది, ఆ క్రమంలోనే ఉండాలి తప్పగా నేను అక్కడనే సెపరేట్ అంటే కుదరదు నాయన అని చెప్పాను. అది మనకు యూనిఫామ్, అది స్తోత్రం కలిగాక. వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు, వైట్ డ్రెస్ లేని వాళ్ళందరూ పరిశుద్ధులు కాదా? కుశుద్ధంతో ఉన్న వాళ్ళు ఈ డ్రెస్తో ఉంటే రానివడా? వస్తావు కానీ అక్కడికి వెళ్ళవు, ఇక్కడికి రావచ్చు. అవునా? ఇక్కడికి రావచ్చు. అందరితో వచ్చేసాడు అందులోకి. వినమ్మ చెప్పు, అందరితో వచ్చేసాడు కదా ఇందులోకి. ఎక్కడికి? విందుశాలకు వచ్చాడు. విందుశాలకు వచ్చాడు, అందరితో వచ్చేసాడు. అందరూ వచ్చేసారు, అందరితో పాటు వీడు కూడా వచ్చేసాడు. కానీ రాజు వచ్చినప్పుడే మాత్రమే, అధికారి వచ్చినప్పుడు, యజమానుడు వచ్చినప్పుడు అప్పుడు పరీక్షించబడినప్పుడు వీడిని కాళ్ళు చేతులు కట్టడం ముందు కాళ్ళు చేతులు కట్టి భయంకరమైన ఆ చీకటి కొట్టులో పాడండి. ఆల్రెడీ వీడికి సంబంధించిన కొంతమంది అందులో ఉన్నారు. మన సహవాసంలో కొంతమంది ఉన్నారు ఎందులోని ఆ ఫెలోషిప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ ఫెలోషిప్? మాట వినలు ఉంటారు కదా, వీళ్ళందరితో ఫెలోషిప్. మాట వినరు, వీళ్ళు లోబడరు. పైకి ఒకటి లోపల ఒకటి క్రూరత్వాలు పెంచుకొని పైకి మాత్రం ఎలా ఉంటారు? బాగున్నావా పిన్నా, నవ్వు ఎంత నవ్వు, అసలు అది నవ్వు కానే కాదు అంటే నవ్వు, అది లోపల నుంచి వచ్చింది కాదు. అది ఎంత వేషధారణకరమైన జీవితమో. పైకి మాత్రం చాలా చక్కగా, ఒబ్బడిగా, నీట్గా, కడుపు నిండా ప్రేమనట్టుగా కనపడతాం. వీళ్ళందరూ అందులో ఉన్నారు. ఎందులోని? ఆ పై అది లోపల, అందులో చీకటి కలిగిన కొట్లో అందులో ఉన్నారు. వస్త్రాలు వేసుకుని రావాలి కదా, ఉండాలి కదా. అమ్మ అందరూ వైట్ డ్రెస్ వేసుకుని రండి, రేపు మొదటి ఆదివారం అంటే కొందరు ఏం చేస్తారు? ఆ చుక్కలు బొమ్మలు కావాలి, అవి పోవట్లేదు. అది చెప్తావా? ఆ చుక్కలు బొమ్మలు ఇంకా ఎంటాడాలి మనల్ని. ఆ మెరుపులు అవన్నీ ఏమిటి అలా ఎంటాడుతూ ఉండాలి, లేకపోతే మనకు తృప్తి ఉండదు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. తృప్తి పడాలమ్మా. దేవుడు చెప్పిన మాటను బట్టి మనము తృప్తి పడాలి. మన వస్త్రాలు కాదు, ఆయన ఇచ్చే వస్త్రం మనకు ఉండాలి. ఆ వస్త్రాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ పెండ్లి వస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ వస్త్రం ధరించుకుని విందులో మనం పాలు పొందుకోవాలి. ఆ మహిమలోనికి మనం వెళ్ళాలి. ఆ మహిమ కలిగిన రాజ్యములో ఆయనతో మనం ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయనతో ఉండాలి అని అంటే ఆ మనస్తత్వం కలిగి మనం ఉండాలి కదా. ఏమరా బాబు, ఎందుకు వేసుకు రాలేదు? ఇంతమంది వేసుకొచ్చారు కదా, వాళ్ళందరికీ కుదిరింది కదా, వాళ్ళందరూ వేసుకున్న నాకు కుదరలేదంటావా? దొరకలేదంటావా? ఏం కారణం చెప్పుతావు? వీళ్ళందరికీ కుదిరినప్పుడు నీకెందుకు కుదరకపోవాలి? వీళ్ళందరూ వచ్చినప్పుడు నీవెందుకు రాకపోవాలి? వీళ్ళందరూ ఇదిగో ఈ విందులో పాలు పొందుకుని అర్హత సంపాదించుకున్నారు, నువ్వెందుకు దాన్ని పోగొట్టుకున్నావు అని ప్రభు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నకి మన దగ్గర ఏముండాలి తెలుసా? సమాధానం ఉండాలి. ఎక్కడ అంటే తన వస్త్రం అంటే మనని చాలామంది, నేను ముగింపులోకి వెళ్తున్నాను, చాలామంది వారు బుద్ధిని నమ్ముకొని, వారు తెలివిని నమ్ముకొని, వారి భక్తిని నమ్ముకొని, వారి జీవితాన్ని నమ్ముకొని మేమే అన్నట్లుగా వారి మీద ఆధారపడి జీవిస్తారు. మన నీతి ఏమాత్రం పనిచేయదు.
యెషయా భక్తుడు చెప్పిన మాట సరైంది. మన నీతి యావత్తు కూడా ఎలాంటిదంటండి? మురుకు గొడ్డు లాంటిది. అంటే మురుకుతో సమానం మన నీతి. మన నీతి పనిచేయదు. నీతి అనే మహిమ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఎవరి నీతి అది? యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని మనం సంపాదించుకోవాలి. ఆయన నమ్ముకొని ఆయన బలలో పాలు పొందుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ ఆయనతో జీవిస్తూ ఉంటుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటుంటే ఆ నీతి మన మీదకి వస్తుంది. ఆ నీతి అనే మహిమ వస్త్రాన్ని మనము కప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మన నీతి పనిచేయదు. మరి ఏ నీతి కావాలి? యేసుక్రీస్తు ప్రభు నీతి కావాలి మనకి. ఆ నీతిని మనము ధరించుకోవాలి. ఆ మహిమ వస్త్రాన్ని మనము, ఆ రక్షణ వస్త్రాన్ని మనము, ఆయన ఇచ్చే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్న వారు ధన్యులు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని వాటిని ఏం చేశారంటే తెలుసా? తెలుపు చేసుకున్నారు. మన వస్త్రాలు కంటుకున్న, మన జీవితానికి అంటుకున్న, హృదయానికి అంటుకున్న మనిలాలు, ఈ యొక్క మచ్చలు, ఈ డాగులు ఇవన్నీ కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటే సాకలవాణి సబ్బు లాంటిది. సబ్బు పెట్టినప్పుడు ఏమవుద్ది? బట్టకున్న మురుకు పోతుంది పోదా? సబ్బు లేకుండా ఉతికితే మురుకు పోద్దా ఉంటుందా? అందులోనే ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని, మన జీవితాన్ని కడుక్కుని ఆ నీతి అనే మహిమ వస్త్రాన్ని మనం ధరించుకొని ఆ విందులో మనం పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే చీకటి కలిగిన బెలములోనికి, అపవాది వాడి స్థావరంలో మనం కూడా ఉంటాం. 10 మంది కన్యకలో 5 విడవబడి అక్కడికే వెళ్ళిపోయారు. మనము దేవుడిచ్చే ఆ మహిమను మనం పొందుకోవడానికి ప్రభు దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వమని చెబుతుంటే ప్రిపేర్ అవ్వకుండా ఇంకా నామకార్థమైన జీవితం కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని దూరం చేసుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన కొరకు విందుగా మారాడు. మన కొరకు కలువరి శిలువలో బలియాగమైపోయాడు, యజ్ఞమైపోయాడు. తన ప్రాణాన్నే పణంగా పెట్టుకుని మనల్ని రక్షించుకుని ఆయన నమ్మితే ఆయన నీతిని కలిగి మనము కూడా రాజ్యంలోకి వెళ్తామని ప్రభు సెలవిచ్చాడు. నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచాను. నేనే కనుక వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచకపోతే నేనుండు స్థలంలో ఉండులాగన అక్కడికి ఎలా రావాలో మీకు తెలియదు అని ప్రభు చెప్పాడు. గల్లయ్య మనుషులారా, ఆయన ఏ రీతిలో ఆకాశానికి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, మరలా అదే రీతిలో తిరిగి అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఇదిగో ప్రభువా నేను నీ మహిమలోకి వస్తానయ్యా అని మనం ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళేయండి.